హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అంతలో చైతు రెగ్యులర్గా ఎంతో ఇష్టంతో తాగి గ్రీన్ టీ టేబుల్ మీదకి వచ్చింది. చైతు కూడా ఏం మాట్లాడకుండా గ్రీన్ టీ సిప్ చేశాడు. ఓ గాడ్, వీళ్ళిద్దరూ ఏంటి కాఫీ తాగుతూ సైలెంట్గా ఉన్నారు? ఇలా నోరు మూసుకొని సైలెంట్గా కూర్చోవడం నా వల్ల కావడం లేదు అని విద్య అనుకుంది. కాఫీ ఫినిష్ చేసిన రోషన్, విద్య, ఏదైతే నాకు తెలిసిందో అది నిజం అనుకుంటున్నాను. అదే చారు గురించి. తను మంచిదో కాదో నాకు తెలియదు, కానీ తను తిరిగి రావడం నాకు పెద్దగా ఏమనిపించటం లేదు. ఎందుకంటే పల్లవి నాకు 3 ఏళ్లుగా తెలుసు. తను అమాయకురాలే కాదు, మంచిది కూడా. అందుకే మన కంపెనీలో జాబ్ కోసం చాలాసార్లు ట్రై చేసినా తనకి మన దగ్గర జాబ్ చేసేంత తెలివి లేకపోయినా జాబ్ ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? తన ఇన్నోసెన్స్. కార్తీక్ ఎన్నోసార్లు నాకు చెప్పి జాబ్ ఇప్పిస్తానని చెప్పినా కూడా తను వద్దని వారించి జాబ్కి అప్లై చేస్తూనే ఉండేది. తనది మొండితనం అనుకున్నాను మొదట్లో, కానీ ఇన్నోసెన్స్ అని మెల్లగా అర్థం చేసుకున్నాను. కానీ తను జాబ్లో చేరిన తర్వాత చాలా తక్కువ టైంలోనే తనకిచ్చిన లిమిటెడ్ వర్క్ని చక్కగా చేయడం మొదలుపెట్టింది. నాకెవరి వర్క్ అయినా నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఫైర్ చేసేవాడిని, కానీ పల్లవి విషయంలో అలా ఎప్పుడూ జరగలేదు. కారణం, తనకి వచ్చిన వరకు చేస్తుంది, రాని పనిని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. అదే నాకు పల్లవిలో మొదట నచ్చింది. తర్వాత కార్తీక్ విషయంలో తను లాయల్గా ఉండడం నాకు మరింత నచ్చింది. కార్తీక్ చాలా లక్కీ ఫెలో. పల్లవి లాంటి అమ్మాయి లైఫ్లో దొరకదు వాడికి అనుకున్నాను. కానీ వచ్చిన అదృష్టాన్ని వాడే కాలితో తన్నేశాడు. కానీ ఆ అదృష్టాన్ని మరొకరు దక్కించుకున్నారు. డబ్బు, ఆస్తి, పేరు ఇవన్నీ కష్టపడితే వస్తాయి, కానీ మంచితనం, ఎదుటి వాళ్ళకి గౌరవం ఇవ్వడం పుట్టుకతోనే వస్తాయి. ఇలాంటివి అతి తక్కువ మందికి దగ్గరే ఉంటాయి. అందులో ఫస్ట్ ప్లేస్ పల్లవికి ఇవ్వచ్చు. తను పెళ్లి చేసుకుని ఆ ఇంటికి వెళ్ళడం నాకు నచ్చకపోయినా తర్వాత తను ఆ ఇంటిని మార్చిన తీరు నానమ్మ నోటితో విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అమ్మా నాన్న కూడా తన గురించి సీక్రెట్గా మాట్లాడుకుని మురిసిపోవడం చూసి చాలా సంతోషించాను. ఎందుకంటే పిల్లల గురించి అమ్మా నాన్న పొగట్టం మామూలే, కానీ ఒక కోడలి గురించి అత్తమామ పొగడ్డం చాలా గొప్ప. అలాంటి గొప్ప పేరు పల్లవికుంది. అన్నింటికి మించి ఊటీలో జ్ఞాన్ని చూసుకున్న తీరు నెక్స్ట్ లెవెల్. తన భర్త వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక బిడ్డని కన్నాడన్నది కూడా తప్పుగా తీసుకోకుండా తన బిడ్డని చేరదీసి ప్రేమగా చూడడం ఎంత గొప్పతనమో తెలుసా? నాకు తెలిసి ఎవరూ ఇలా చూడలేదు. పల్లవికి జ్ఞాన్ సొంత బిడ్డ కాదంటే తనతో ఒకరోజు గడిపిన వాళ్ళు ఎవరూ కూడా నమ్మరు. అంత ప్రేమగా చూస్తుంది. ఇన్ఫ్యాక్ట్ జ్ఞాన్ నాతో టైం స్పెండ్ చేసింది చాలా తక్కువ, కానీ ఆ కొంచెం సేపట్లో తనకున్న మేనర్స్ అన్నీ పల్లవి చెప్పినట్టు తను నేర్పినట్టే చేస్తున్నాడు. అంటే జ్ఞాన్ అడిక్ట్ అయిపోయాడు పల్లవికి. ఇప్పుడు సడన్గా చనిపోయిన అమ్మాయి బ్రతికి వచ్చిందని పల్లవికి కానీ జ్ఞాన్కి కానీ ఏదైనా అన్యాయం జరిగితే నేను ఊరుకోను. ఎందుకంటే తను మా ఇంటి ఆడపిల్ల. మరీ ముఖ్యంగా అవతల వాళ్ళ సంతోషం కోసం తన సంతోషాన్ని కూడా నవ్వుతూ పక్కన పెట్టి పుట్టింటికి వెళ్ళిపోయే రకం తను. అది అర్థం చేసుకొని వెళ్ళగొట్టాలని చూస్తే లేదా వదిలించుకోవాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను విద్య. పల్లవినే కాదు, జ్ఞాన్ కంట్లో కన్నీళ్లు చూసినా కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే జ్ఞాన్ దృష్టిలో అమ్మంటే పల్లవినే. ఇప్పుడు సడన్గా అన్ని మార్పులు చేర్పులు చేసి పల్లవికి జ్ఞాన్ని దూరం చేసి అటు పల్లవిని బాధ పెడితే ఇద్దరిని నేను తీసుకెళ్ళిపోతాను ఇంటికి. ఈ వార్నింగ్ ఇవ్వడానికి పిలిచాను. పల్లవి లాంటి అమ్మాయి చాలా ఈజీగా దొరికిన వాళ్ళకి విలువ తెలీదు. తెలుసుకొని ప్రవర్తిస్తే సంతోషిస్తాను. అలా కాకుండా తన ఇన్నోసెన్స్ని అడ్డుపెట్టుకొని నాటకాలాడి తనని వదిలించుకోవాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను అని రోషన్ లేచి నిలబడ్డాడు. చైతు గ్రీన్ టీ తాగడం ఫినిష్ చేసి వచ్చినప్పుడు ఏ స్మైల్తో అయితే ఉన్నాడో అదే స్మైల్తో లేచి రోషన్ ఎదురుగా నిలబడ్డాడు. విద్య తల కొట్టుకొని నేనేదో మాట్లాడతాడు, ఇద్దరూ కలిసిపోతారేమో అని తాపత్రయంగా చైతు గారిని పిలిచి అవమానించినట్టయింది. అయ్యయ్యో, ఈ రోషన్ సరికి కొంచెం కూడా తెలివి లేదు. ఇప్పుడు చైతు గారికి కోపం వస్తుందేమో అని విద్య గోర్లు కరకరమని కొరుకుతూ ఇద్దరి వైపు కళ్ళు అటు ఇటు తిప్పి మరీ చూస్తూ ఉంది. చైతు సూటిగా రోషన్ వైపే చూస్తూ, విద్య, నమ్మిన వాళ్ళని మోసం చేయడం నాకు చేత కాదు. నేను మౌనంగా ఉన్నానంటే ఏది పట్టించుకోవట్లేదు అని కాదు, అవతల వాళ్ళ అవసరాన్ని గుర్తిస్తున్నానని అర్థం అని చెప్పి చైతు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చైతు అలా వెళ్ళగానే విద్య దబ్బున చైర్లో కూర్చొని, సార్, ఏంటి సార్ మీరు ఇక్కడ నేనేదో జరుగుతుందని అనుకుంటే మీరు ఇంకేదో చేశారు. చైతు గారిని పిలిచారు, పిలవగానే వస్తానన్నారు. వచ్చాక మీరు మాట్లాడిన మాటనే కొంచెం ప్రేమగా చెప్పొచ్చు కదా, అప్పుడే కదా చైతు గారు మీరు ఒకటే ఏది అని విద్య తన మనసులో మాట బయటపెట్టింది. రోషన్ చురుగ్గా చూసి, ఇప్పుడు మంచి అవ్వడం అంత అవసరమా? నేను ఇప్పుడు అన్నయ్య అని రాగం తీసి ఇక్కడి నుండి స్లో మోషన్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి మా అన్నయ్యని హక్ చేసుకొని లైట్గా కన్నీళ్లు కారిస్తే చూద్దామని వచ్చావా అని అన్నాడు. విద్య మూతి తిప్పుతూ, అంత ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నేరుగా అయినా మాట్లాడతారనుకున్నా. మధ్యలో నన్ను అడ్డు పెట్టుకొని మాట్లాడతారు అని తెలిసి ఉంటే అస్సలు వచ్చేదాన్నే కాదు. సార్, అసలు మీ మధ్య చైతు గారి మధ్య కొంచెం కూడా ప్రాబ్లం లేదు, జస్ట్ మిస్కమ్యూనికేషన్ అంతే.
ఒక్కసారి మనసు విప్పి మాట్లాడుకొని చూడండి, అరగంటలో మీ ఇద్దరూ ఎంత దగ్గరైపోతారో తెలుస్తుంది. ఇంకో విషయం, మీరు పల్లవిని గమనించిన తీరు, సపోర్ట్ చేసి మాట్లాడడం, ఒక మరిదిగా మీరు తన కోసం స్టాండ్ తీసుకోవడం నాకు నచ్చింది. ఐఎమ్ ఇంప్రెస్డ్ అని విద్య అక్కడి నుండి వెళ్తూ, ఇక రండి వెళ్దాం, ఇక్కడ ఉండి ఏం ఉపయోగం అని అంటూ వెళ్ళింది. విద్య వెనకే రోషన్ కూడా వెళ్ళాడు. విద్య ఆఫీస్ నుండి తన స్కూటీ తీసుకురాకపోవడంతో, సార్ నేను ఆటోలో వెళ్ళాలి, డబ్బులు ఇవ్వండి అని చాలా సీరియస్గా అడిగింది. నేనెందుకు డబ్బులు ఇవ్వాలి అని రోషన్ అడిగాడు. ఎందుకా? ఆఫీస్ అయ్యాక చైతు గారిని కలవాలని మీరేగా నేను స్కూటీలో వస్తానంటే వద్దని వారించి కారులో తీసుకొచ్చారు. మరి నా స్కూటీ ఆఫీస్లో ఉంది, నేను ఇంటికి వెళ్ళాలిగా. ఆటో కోసం డబ్బులు అడుగుతున్నాను, మీ అవసరం మీద వచ్చాను కదా, మీరే పే చేయాలి. అనవసరంగా నా డబ్బులు ఎందుకు బొక్క అని విద్య నోరు జారి నోటి మీద చేయొడ్డు పెట్టుకొని, అంటే మీ పని మీద వచ్చాను కదా, మీరిస్తే బాగుంటుందని అర్థం. నేను ఇవ్వను, డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంటికి వెళ్ళు అని రోషన్ అన్నాడు. కుదరదు, మీరు డబ్బులు ఇవ్వాల్సిందే, లేదంటే మీ కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని విద్య అనింది. రోషన్ కింద నుండి పై వరకు చూసి, 100 రూపాయలకి పీకు తింటావా నన్ను అని అడిగాడు. ఇది మరీ బాగుంది, మీరు తీసుకొచ్చి డబ్బులు ఇవ్వకపోతే ఎలా సార్? అంటే మీరిచ్చే డొక్కులో 30,000 జీతానికి ఆఫీస్లో పని కాకుండా బయట పని కూడా ఫ్రీగా చేయించుకోవాలని చూస్తున్నారా? అవ్వా, ఈ ఉడ్డూరం ఇంకెక్కడైనా ఉందా? ఎవరికైనా చెప్తే నవ్వుతారు అని విద్య అనింది. రోషన్ నెదురు రుద్దుకుంటూ, ఇదిగో 100 రూపాయలకి నా ప్రాణం తీయకు, పద కారులో కూర్చో, ఇంటి దగ్గర వదిలేస్తాను అని అన్నాడు. అది అలా రండి దారికి. అయినా ఏంటి సార్ మీరు 100 రూపాయలు ఇచ్చేదానికి, కొన్ని కోట్లున్నాయి, ఎందుకింత పిసినారుగా ఉన్నారు అని విద్య నడుచుకుంటూ వెళ్తూ అనింది. రోషన్ నవ్వుకొని విద్య వెనక్కి వెళ్ళి కారులో కూర్చున్నాడు. దారిలో వెళ్ళినంతసేపు విద్య ఏదో ఒకటి వాగుతూనే ఉంది. వీధిలోకి చేరగానే, సార్ ఆపేయండి, మా వీధి అసలే మంచిది కాదు. వీధిలో ఉన్న ఆడాళ్ళంతా ఎప్పుడు ఏ అమ్మాయి ఏ బైక్లో వస్తుందా, ఏ కారులో వస్తుందా, ఎవరితో వస్తుందా రూమర్ స్ప్రెడ్ చేయడం కోసం కాచు కూర్చుని ఉంటారు. మీరు ఇక్కడ వదిలేయండి చాలు, మా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతాను, అడిగితే స్కూటీ పంచర్ అయిందని చెప్తాను అని విద్య అనింది. రోషన్ అవేం పట్టించుకోకుండా నేరుగా కారు తీసుకెళ్ళి ఇంటి గేట్ ముందు ఆపాడు. విద్య కళ్ళల్లో నిప్పులు చిరుగుతూ మూతిని 30 వంకర్లు తిప్పుతూ, మీకు చెవడేమైనా ఉందా అని అడిగింది. చూడు, నేను మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నాను, కావాలంటే హాస్పిటల్కి వెళ్దాం పదా, మొత్తం ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటాను అని రోషన్ అన్నాడు. చూసారా, ప్రతి ఇంటి ముందు ఆడవాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇంత పెద్ద లగ్జరీయస్ కార్లో నుంచి నేను దిగి ఇంట్లోకి వెళ్తే ఎవరినో పట్టేసింది అని అంటారు. మీకేం తెలుసు నా బాధ అని విద్య అనింది. విద్య, ఎవరినో పట్టేసింది అని అనుకుంటారు కదా, అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేనేం ఎవరిని పట్టలేదు, అతనే నన్ను పట్టేశాడు, నాకు కాబోయే మొగుడని చెప్పు, అప్పుడు ఇక నీ గురించి అస్సలు మాట్లాడరు అని రోషన్ అన్నాడు. విద్య దిగబోయిందల్లా కూర్చొని సీట్లో వెనక్కి వాలి, ఇంకేమైనా ఉందా, ఆ విషయం మా అమ్మ దగ్గరికి వెళ్ళింది అంటే నన్ను చంపేస్తుంది అని అనింది. ఓహో, మీ అమ్మ ఏమనకపోతే నీకు ఓకేనా అని రోషన్ నవ్వుతూ అన్నాడు. విద్య మూతి ముడిచి తల కొట్టుకొని, ఓహో మీకు ఇలా అర్థమైందా, కొందరుంటారు సార్, మీరు ఏమైనా మాట్లాడండి, వాళ్ళకి కావాల్సినట్టుగా మార్చుకుంటారు, అందులో ఫస్ట్ ప్లేస్ మీకు ఇవ్వచ్చు అని విద్య వెటకారంగా అంటూ కార్ దిగి, జాగ్రత్తగా వెళ్ళండి సార్, మా వీధిలో నా గురించి నిప్పు పెట్టారు కదా, ప్రశాంతంగా పడుకోండి అని అనింది. రోషన్ విద్య అని పిలిచాడు. విద్య డోర్ వేయబోతూ, ఏంటి సార్ ఇంకా ఏమైనా మిగిలిందా అని అడిగింది. నిజమే, నాకు కొన్ని కోట్ల ఆస్తి ఉంది, పిసినారిని అంతకన్నా కాదు, 100 రూపాయలు అడిగితే ఇవ్వలేదు అని గోల చేసావు కదా, పెళ్లి చేసుకో, ఆస్తి మొత్తం నీ పేరు మీదే రాస్తాను, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు అని రోషన్ అన్నాడు. విద్య ఏం మాట్లాడకుండా నిమిషం పాటు రోషన్ వైపు అలాగే చూసి, జాగ్రత్త అని చెప్పి డోర్ వేసి ఇంట్లోకి వెళుతూ, అయినా మీ 1000 కోట్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా, అంటే డబ్బు చూసి పెళ్లి చేసుకుంటున్నానా నేను, అసలు ముందుగానే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, డబ్బు కోసం కాదు, మిమ్మల్ని టార్చర్ చేయడం కోసం అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. రోషన్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చైతు రోషన్తో మాట్లాడిన తర్వాత ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళడమే చారు మంచినీళ్లతో ఎదురొచ్చి, చైతు వచ్చేసావా, ఏంటి లేట్ అయింది, పల్లవి కూడా నీ ఆఫీస్లోనే కదా వర్క్ చేస్తుంది, తనేమో వచ్చి గంట అయింది అని అడిగింది. తను నా దగ్గర ఎంప్లాయ్, నేను ఓనర్ని కదా, అందుకే కాస్త లేట్ అయింది అని చైతు చారుని గమనిస్తూ అన్నాడు. చారు నవ్వుతూ, బాగుందా సారీ, షాపింగ్కి వెళ్ళాను కదా తెచ్చుకున్నాను, పింక్ కలర్ నా ఫేవరెట్ అని అనింది. చైతు నవ్వుతూ, చాలా అంటే చాలా బాగుంది అని, జ్ఞాన్ ఎక్కడున్నాడు అని అడిగాడు. పల్లవితో తన రూమ్లో ఉన్నాడు అని చారు చెప్పింది. సరే నేను తనకి కనపడి వస్తాను, కొంచెం చిరాగ్గా ఉంది, ఫ్రెష్ అవ్వాలి అని చైతు ఇంకేం మాట్లాడకుండా నేరుగా పల్లవి ఉన్న రూమ్లోకి వెళ్ళాడు. చైతు రూమ్లోకి వెళ్ళేసరికి జ్ఞాన్ డ్రాయింగ్ బుక్లో కలర్స్ వేసుకుంటూ కనిపించాడు. పక్కనే ఉన్న పల్లవి అసలు స్పృహలో లేనట్టు ఎక్కడో చూస్తూ చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది.
రూమ్లోకి వెళ్ళబోతున్న చైతుకి రాజ్యం ఎదురొచ్చి చైతు కాఫీ తీసుకో అని అనింది. నేను జ్ఞాన్తో మాట్లాడొచ్చి తాగుతాను అత్తయ్య అని. పల్లవి ఏంటి చాలా నలతగా కనిపిస్తుంది అని చిన్నగా అంటూ రూమ్లోకి వెళ్ళబోతుంటే ఇంతకేమైందంటే అని రాజ్యం అంటుంటే, రాజ్యం ఇలా రావే ఒకసారి అని మహాగారు పిలిచారు. వస్తున్నా అమ్మా అంటూ రాజ్యం వెళ్ళిపోయింది. చైతుకి ఏదో జరిగిందని అర్థమై ఏంటో నేరుగా పల్లవిని అడుగుదామని రూమ్లోకి వెళ్ళాడు. పల్లవి చైతుని గమనించి బెడ్ మీద నుండి లేచి నిలబడింది. జ్ఞాన్ కూడా చైతుని చూడ్డమై డ్రాయింగ్ వేయడం ఆపి బెడ్ మీద నుండే వెళ్ళి చైతుని పట్టుకొని హాయ్ డాడీ అని అన్నాడు. చైతు కూడా జ్ఞాన్ని పట్టుకొని మిల్క్ తాగేశావా అని అడిగాడు. జ్ఞాన్ తన బబ్లీ ఫేస్ని అటు ఇటు తిప్పుతూ అమ్మ తాగించేసింది అని చెప్పాడు. అవునా జ్ఞాన్, డాడీ కోసం ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకొస్తావా అని చైతు అడిగాడు. అలాగే అని జ్ఞాన్ చకచకా బెడ్ దిగి చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చైతు పల్లవి దగ్గరికి వెళ్ళి ఏమైంది డల్గా ఉన్నావు అని అడిగాడు. పల్లవి చిన్నగా నవ్వుతూ అలాంటిదేమీ లేదు, నేను బాగానే ఉన్నాను, నీకెలా అనిపిస్తుంది అంతే అని అనింది. ఫస్ట్ నీ నవ్వు అబద్ధం, రెండోది నీ మాటలు కూడా అబద్ధం. ఏంటి నాతో ఏం షేర్ చేసుకోకూడదా అని చైతు అడిగాడు. అలాంటిదేం లేదు చైతు అని పల్లవి అంటూ ఉండగానే రాజ్యం రూమ్లోకి వచ్చింది. పల్లవి అబద్ధాలు చెప్తుంది చైతు, తన ఆఫీస్ నుండి వచ్చాక ఇంట్లో ఒక చిన్న ఇష్యూ అయింది. పల్లవి ఇంకా బాధలోనే ఉంది, కానీ నువ్వు ఫీల్ అవుతావని నీతో నిజం చెప్పడం లేదు అని రాజ్యం అనింది. ఏం జరిగిందత్తయ్య అని చైతు అడిగాడు. నువ్వు వచ్చే అరగంట ముందు పల్లవి రోసీని అడిగి వేడిగా కాఫీ తెమ్మని చెప్పింది. అక్కడే ఉన్న చారు, పల్లవి వెళ్ళేటప్పుడు ఇద్దరూ వెళ్ళారు కదా, వచ్చేటప్పుడు నువ్వు ఒకటే వచ్చావేంటి అని అడిగింది. నేను చెప్తాను వదినా అంటూ దీపు లోపలికి వచ్చాడు. చారు లేచి నువ్వు దీపు కదా అని అనింది. అవును వదినా, చాలా బాగా గుర్తుపట్టావు. అన్నయ్య చిన్న పని మీద బయటికి వెళ్ళాడు, పల్లవి వదినా అని రాగం తీస్తూ ఇంట్లో వదలమని చెప్పాడు, అందుకే వచ్చాను అని అన్నాడు. నువ్వు తనని కూడా వదినా అని పిలుస్తావా, తను మన ఆఫీస్లో పనిచేస్తుంది కదా అని చారు అడిగింది. అవును, కానీ నేను తనని అలాగే పిలుస్తాను, వదినా అంటే నాకు చాలా ఇష్టం, తను నన్ను కూడా అలాగే ట్రీట్ చేస్తుంది, ఎలా అంటే అమ్మలా అని దీపు అన్నాడు. చారు దీపు వైపు చూసి ఓహో అని పల్లవి వైపు చూసి తన మెడలో ఉన్న తాళిని చూసి పల్లవి నీకు పెళ్ళయిందా అని అడిగింది. పల్లవి ఏం చెప్పకుండా సైలెంట్గానే నిలబడింది. అవును చారు, పల్లవికి పెళ్ళయింది అని మహాగారు చెప్పారు. మరి పెళ్ళైతే నీ భర్తతో కదా ఉండాలి, మా ఇంట్లో ఏం చేస్తున్నావు, అసలు జ్ఞాన్ని ఎందుకు చూసుకోవాలి, నీకంటూ ఒక కుటుంబం ఉంటుంది కదా, అది కదా నువ్వు చూసుకోవాలి అని చారు అడిగింది. చారు మాటలకి పల్లవికి బాధగా అనిపిస్తున్న సైలెంట్గా ఉంది. చారు పల్లవి పెళ్లికి ముందే జ్ఞాన్ని కేర్ చేస్తోంది, అందుకే పెళ్లి తర్వాత కొద్ది రోజులు ఇక్కడే ఉంటుంది అని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడంతో ఒప్పుకున్నారు అని మహాగారు సర్ది చెప్పారు. అమ్మమ్మ వాళ్ళకంటే సరే తెలివిలేదు, కనీసం పల్లవికి ఉండాలి కదా బుద్ధి, పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేసుకుంటూ ఇంట్లో వాళ్ళని చూసుకోవాల్సింది పోయి ఇలా పరాయి వాళ్ళ ఇంట్లో, అది కూడా భార్య లేని ఒక మగాడి ఇంట్లో ఉండగా ఇక్కడ ఉండడం మంచిదేనా? పైగా ఇక్కడ జ్ఞాన్ని చూసుకోవడం కోసం ఒక సాకు, ఈవిడ గారు కాకపోతే ఇంకెవరూ బాగా చూసుకోలేరా పిల్లాడిని? అయినా ఇప్పుడు నేను వచ్చాను కదా, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, 4 రోజులు ఇబ్బంది పడతాడు కాదన్ను, కానీ తర్వాత అయినా నా దగ్గర అవుతాడుగా. ఈవిడ గారు ఇక్కడే ఉండి పిల్లాడిని చూసుకుంటే ఇక నాకెప్పుడు దగ్గర అయ్యేది? పల్లవి సూటిగా చెప్తున్నాను, నువ్వు నాకు ఇక్కడ ఉండడం అస్సలు ఇష్టం లేదు, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను, ఇక్కడ నుండి వెళ్ళిపో. కంపెనీలో వర్క్ చేయడం అంటే పర్లేదు, కానీ మా ఇంట్లో నా కొడుకుని చూసుకుంటూ ఉంటానంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. మరీ ముఖ్యంగా నువ్వు చైతుకి క్లోజ్గా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇదంతా నేను మెల్లగా కూడా చెప్పొచ్చు, కానీ రోజులు గడిచే కొద్దీ నేను ఎక్కువ పెయిన్ భరించలేను, అందుకే చెప్తున్నాను. నువ్వు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, నీ దారి నువ్వు చూసుకుంటే నేను చైతు జ్ఞాన్ హ్యాపీగా ఉంటాం, నేను నా కుటుంబాన్ని చూసుకోగలనని నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయాన్ని కూడా చైతుతో చెప్పి పాపం అనిపించుకొని నీ మీద జాలి కలిగేలా చేసి ఇక్కడే తిష్ట వేస్తానంటే చూస్తూ ఊరుకోను. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు, అర్థమైంది కదా? అమ్మమ్మ, నేను దురుసుగా మాట్లాడుతున్నాను అని అనుకోకండి, ఒక భార్యగా నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను, ఒకసారి నా స్థానంలో ఉండి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది అని చారు అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. పల్లవి ఏం మాట్లాడకుండా వస్తున్న కన్నీళ్లు అలాగే ఆపుకొని ఎవరి వైపు చూడకుండా రూమ్లోకి వెళ్ళిపోయింది. అమ్మ చారుతో పల్లవి గురించి చెప్పడం మంచిది, ఇలా తనని అవమానిస్తూ ఉంటే పాపం పల్లవి మాత్రం ఎన్నాళ్ళు భరిస్తుంది? రోజూ బాధపడాలన్న ఓపిక కావాలి కదా, తన మనసు అలసిపోతుంది ఏదో ఒక రోజు అని రాజ్యం అనింది. అత్తయ్య అక్కర్లేదు, అంతా అన్నయ్య చూసుకుంటాడు, మీరు ఒక 4 రోజులు సైలెంట్గా ఉండండి, ముగ్గురు మధ్య ఏమాత్రం ఇన్వాల్వ్ అవ్వద్దు. వదిన ఎంత బాధపడుతున్నా లేదా చారు వదిన తిడుతున్నా అన్నయ్యని చూసినా సరే మీరు మాత్రం ఇన్వాల్వ్ కాకండి, అదే మంచిది అని దీపు చెప్పి నానమ్మ ఇంటికి రావచ్చు కదా, చాలా రోజులైంది అని దీపు అడిగాడు.
అవును నాన్న, నాకు రోషన్ని చూడాలని చాలా రోజుల నుండి అనిపిస్తుంది. రేపొకసారి వస్తాను. రోషన్ని మధ్యాహ్నం వరకు ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పు అని మహాగారు అన్నారు. అలాగే నానమ్మ, చెప్తాను. సరే మరి కాసేపు పల్లవి వదినని ఒంటరిగా వదిలేయండి, ఎవరూ కదిలించొద్దు అని చెప్పి దీపు వెళ్ళిపోయాడు. అది చైతు జరిగింది అని రాజ్యం పూసగుచ్చినట్లు మొత్తం చెప్పింది. చైతు పల్లవి ఇద్దరూ సైలెంట్గానే ఉండడంతో రాజ్యం అక్కడి నుండి వెళ్ళిపోయింది. పల్లవి అని చైతు పిలవగానే, చైతు, నువ్వు నన్ను ఓదార్చక్కర్లేదు, నేనేం బాధపడట్లేదు. చారు అక్క పరిస్థితుల్లో నేనున్నా కూడా ఇలాగే మాట్లాడేదాన్ని. నువ్వేం ఆలోచించకు, నేనేదో బాధపడుతున్నాను అని అనుకోకు. నేను జ్ఞాన్తో ఉన్నాను అంటే హ్యాపీగా ఉన్నానని అర్థం అని పల్లవి అనింది. చైతు ఒక మాట కూడా మాట్లాడకుండా పల్లవి ఫోర్ హెడ్ మీద కిస్ చేసి తన చేయి పట్టుకొని చిన్నగా నొక్కి అక్కడి నుండి ఫోర్స్గా వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.